పాదయాత్ర చేసిన హామీని నెరవేర్చుకోవాలి లోకేష్ బాబు, నెరవేర్చుకోవాలి. పాదయాత్ర చేసిన ఎస్ఎంపీడీ వద్దు, ఎస్ఎంపీడీ వద్దు, యూజీడీపీడీ అభ్యర్థులకి. అదేవిధంగా మాకు ఈ 2025లో డిఎస్సి అప్లై చేసి ఆ 1600 పోస్టులకి మమ్మల్ని ఎలిజిబుల్ కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాం. బ్రతికొండగానే చంపేస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా సరే మేము కష్టపడి అవి చేసి ఈ చేసి పాలేరుతనాలు చేసి చదువుకుని మేము ఇలా వచ్చి నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు. మేము కావాలని గెలిపించుకున్న తర్వాత కూడా మాకు న్యాయం చేయకపోతే ఎందుకు? 15 సార్లు 20 సార్లు తిరిగాం చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. మాకు న్యాయం కూడా సరైన అప్లికేషన్ కానీ పత్తు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, యువగలం హామీలో లోకేష్ గారు పూర్తి న్యాయం చేస్తామని, మరియు అట్లనే పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీల్ని తొంగలో తొక్కి ఎన్సీఆర్టీ రూల్స్కి విరుద్ధంగా, ఎస్సీఆర్టీ రూల్స్కి విరుద్ధంగా ఒక పీఈటీ పోస్ట్ని విద్యా వ్యవస్థ నుంచి పూర్తిగా తొలగించి పీడీ పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి బీపీడీ యూజీడీ పీఈడీకి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒకటే ట్రైనింగ్ మెథడ్, ఒకటే సబ్జెక్ట్స్ సేమ్, అన్ని అప్లికేషన్స్ కూడా సేమ్. కానీ పోస్టులు అప్గ్రేడ్ చేసామనే నెపంతో 60,000 మంది జీవితాలని రోడ్డున పడేసి కుటుంబ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది.